ఆత్మహత్య పేరుతో తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నట్లుగా మనం ఎన్నో వార్తలు మనము చూస్తున్నాం. మనశ్శాంతి లేక చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నట్టుగా మనము చూడగలం. ఈ యొక్క మనశ్శాంతికి మరి ఎక్కడ దొరుకుతుంది? నిజమైన మనశ్శాంతి మనకు ఎక్కడ దొరుకుతుంది అనే అంశాన్ని కనుక మనము ఆలోచించగలిగితే, ఈ సృష్టిలో ఉన్న బ్రతుకుతున్న ప్రతి మనిషి నువ్వు శరీరపరంగా నీకు ఏ రోగము వచ్చినా దాన్ని నయం చేయటానికి డాక్టర్లు ఉన్నారు. కానీ ఈ శరీరానికి ఏమైనా అయినా మనలను ఆ శరీర రోగం నుండి బయటపడవేయటానికి చాలామంది డాక్టర్లు ఉన్నారు. కానీ మనసుకు రోగం వచ్చిందనుకో, మనశ్శాంతి లేదనుకో, దానికి ఏ వైద్యుడు మందు ఇవ్వలేడు. దానికి మనశ్శాంతికి ఏ వైద్యుడు మందు ఇవ్వలేడు. చాలామంది ఈ మనశ్శాంతి కోసం, మనశ్శాంతి లేక తాత్కాలికమైన మనశ్శాంతి కోసం కొన్ని ప్లేసులను ఏర్పరచుకుంటూ ఉంటారు. చాలామంది మనశ్శాంతి లేక తాత్కాలికమైన మనశ్శాంతి కోసం కొన్ని ప్లేసులను ఏర్పరచుకుంటూ ఉంటారు. విహారయాత్రలకు వెళ్దామని, అక్కడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అన్నిటినీ మరిచి సంతోషంగా ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కొంతమందికి సినిమాలు చూస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు. మరికొంతమంది మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ మనుషులు ఏర్పరచుకున్న మనశ్శాంతికి మార్గాలు. ఒక విహారయాత్రకి వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుందంటే వెళ్ళి అక్కడ ఉన్నంతసేపు మాత్రం హాయిగా ఉంటుంది. మరలా ఇంటికి రాగానే ఆ సమస్యలు, ఆ మనసు వేదన అనేది మామూలుగానే ఉంటుంది. అలాగే ఒక సినిమాకి వెళ్ళినా కానీ మనశ్శాంతిగా ఉంటాం అనుకుంటారు, కానీ సినిమాలు, సీరియళ్ళు నీకు మనశ్శాంతిని ఇవ్వలేవు. అలాగే ధ్యానం చేస్తే మనశ్శాంతిగా ఉండవచ్చు అనుకుంటారు. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే మనశ్శాంతిగా ఉండవచ్చు అని అనుకుంటారు. ధ్యానం చేసినా కానీ మనం మనశ్శాంతిగా ఉండలేము. ఎందుకంటే మనం చేసినటువంటి ఆ యొక్క అప్పులు మనకి ఆ ధ్యానం చేసేటప్పుడు గుర్తొచ్చినాయి అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉండదు. మరలా ధ్యానంలోంచి బయటకు వచ్చేస్తాం. కాబట్టి ప్రియులారా, ఇది ఎక్కడ దొరుకుతుంది? నిజమైన మనశ్శాంతి, నిజమైన అంటే అబద్ధము కానిది, ఎప్పుడూ ఉండేది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఎప్పుడు ఉదయిస్తాడు, అది నిజం. ఈ నిజమైన మనశ్శాంతి మనిషికి ఎక్కడ దొరుకుతుంది అని కనుక మనం ఆలోచిస్తే, మనిషి యొక్క ఆలోచనలు మనం చూస్తున్నాం. ఈ మనశ్శాంతి కోసము మనిషి ఎన్నో మార్గాలు ఎంచుకుంటున్నాడని తెలుసుకున్నాం.
విహారయాత్రలు, సినిమాలు, సీరియళ్ళు, ధ్యానాలు అని. ఇవి కాక ఇవి కాక మనిషి మనశ్శాంతి లేనప్పుడు, మనశ్శాంతి కొదవైనప్పుడు, ఆ మనశ్శాంతి పోవటానికి ఏం చేయాలి అని ఎవరినన్ను అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మందు తాగు బ్రదర్, మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు. మందు తాగితే మనశ్శాంతి వస్తుందని భ్రమలో చాలామంది, నువ్వు ఎందుకు తాగుతున్నావయ్యా అని అంటే, మనశ్శాంతి లేదు బ్రదర్, ఇంట్లో మనశ్శాంతి లేదు, పిల్లల వలన మనశ్శాంతి లేదు, కుటుంబం వలన, భార్య వలన మనశ్శాంతి లేదు, భర్త వలన మనశ్శాంతి లేదు. కాబట్టి ఈ మనశ్శాంతిగా మనం ఉండటానికి మందు ఒకటే మార్గం అనుకొని దాదాపుగా 90% మనుషులు మనశ్శాంతి పోవటానికి మందును మార్గంగా ఎంచుకునేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే, ఇది తాగటం వారికి ఇష్టం, అది తాగటం వారికి ఆనందం. అందుకనే ప్రతి సందర్భానికి మందును ముడిపెడుతూ ఉంటారు. ఆనందం వచ్చినా ముందు తాగాలి, బాధలు వచ్చినా ముందు తాగాలి. ప్రతిదానికి మనం జీవించే జీవితంలో ప్రతి దానికి మనము ఒక కార్యక్రమం రూపంలో మనం ఏర్పాటు చేసుకొని అందులో మందు ఉంచుకుంటున్నాం. ఆ మందు తాగితే మనిషికి మనశ్శాంతి దొరుకుతుంది అనుకుంటున్నాం. మందు తాగితే మనశ్శాంతి రాదండి, మత్తు వస్తుంది. నీకు నిజమైన శాశ్వతమైన మనశ్శాంతి నీకు రాదు మందు తాగితే. పైగా సమస్యలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇలా ఎన్నో రకాలుగా మనుషులు ఎందులోనో మనశ్శాంతి దొరుకుతుంది, తాత్కాలికమైన మనశ్శాంతి దొరుకుతుంది అనుకొని ఒక చిన్న ప్రాబ్లం, మనశ్శాంతి అనేది చాలా 10 పైసల ప్రాబ్లం అయితే ఆ మనశ్శాంతి పోవాలంటే మందు తాగాలి అని చెప్పని దాన్ని రూపాయి ప్రాబ్లం చేసేసుకుంటున్నాం. కాబట్టి ఈ మనశ్శాంతి లోకపరంగా నువ్వు ఎంతగా ఆలోచించినా కానీ నీకెక్కడ మనశ్శాంతి ఉండదు, ఎక్కడా నీకు మనశ్శాంతి దొరకదు. ఎవరు నీకు మనశ్శాంతిని ఇవ్వలేరు. ఒక డాక్టర్ దగ్గరికి ఒక అతను వెళ్ళాడంట. అంతకుముందు చెప్పినట్టే ఉన్నాను, మరలా చెబుతున్నా. ఓ డాక్టర్ దగ్గరికి ఒక అతను వెళ్ళి, అయ్యా నాకు మనశ్శాంతి లేదు, నాకు ఏదన్నా ముందే ఉండయ్యా అన్నాడంట. నీ కళ్ళు బాగా లేదంటే నేను ఏదో వైద్యం చేయగలను, నీకు తలనొప్పి వస్తే నీకు ఏదో ఒక వైద్యం చేయగలను, నీ ఒంట్లో బాగాకపోతే నీకు ఏదో ఒక వైద్యం చేయగలను, అంతేగాని నువ్వు మనశ్శాంతికి అసలు నేను ఏం మందు నీకు ఇవ్వగలను అని అన్నాడట. అట్టంటారు ఏందయ్యా, నా మనసు ఏం బాగాలేదు కాబట్టి నాకు ఏదన్నా ముందేవయ్యా అని చెప్పి అన్నాడంట. అందుకు ఆ డాక్టర్ చెప్పాడంట, నీకు మనశ్శాంతి ఉండాలంటే ఇదిగో ఎదురుగా ఒక సర్కస్ జరుగుతుంది, ఆ సర్కస్లోకి వెళ్ళు, ఆ సర్కస్ చూడు, ఆ సర్కస్లో ఒక జోకర్ ఉంటాడు, ఆ జోకరు నిన్ను నవ్విస్తాడు, నవ్వినంతసేపు నువ్వు మనశ్శాంతిగా ఉంటావు అని చెప్పి అన్నాడంట. అప్పుడు అతను అన్నాడంట, అయ్యా సర్కస్లో అందరినీ నవ్వించే ఆ జోకర్ని నేనేనయ్యా అన్నాడంట. అంటే ఈ లోకంలో ఎంతోమందికి మనశ్శాంతిని, తాత్కాలికమైన మనశ్శాంతి ఇస్తున్నటువంటి ఒక జోకర్కే తనకే మనశ్శాంతి లేదు అని డాక్టర్ని ఆశ్రయించడం జరిగింది. అంటే ఈ లోకములో ఎవరు నీకు మనశ్శాంతికి మందు ఇవ్వలేరు.
అంటే ఈ మనశ్శాంతి గురించి నేను ఈ ఉదయకాల సమయంలో ఎందుకు చెబుతున్నానంటే, చాలామంది ఈ మనశ్శాంతి లేక హృదయంలో బాధ, వేదన ఎవరికి చెప్పుకోలేరు. మనసులో కలవరపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఈ తప్పు చేయకుండా ఉండవలసింది, ఈ కార్యక్రమం నేను చేయకుండా ఉండవలసింది, తొందరపడి తప్పు చేశాను, తీర్చుకోలేనంత తప్పు చేశాను కాబట్టి నా మనసు వేదనగా ఉన్నది, దీనికి మార్గం ఏందని చాలామంది ఆ మార్గం ఏంటి అంటే దానికి అంతమే, నా జీవితానికి అంతమే అనుకొని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలామంది ఈ లోకంలో మనకు కనబడుతున్నారు. కాబట్టి ప్రతి మనిషికి మనశ్శాంతి ఉండాలంటే, మనశ్శాంతి మనిషికి అసలుకి ఎప్పుడు కొదవైంది అని మనం బైబిల్ ప్రకారం మనం ఆలోచించగలిగితే, మనిషి ఎప్పుడైతే దేవుని మాటను మీరి, దేవుని యొక్క ఆజ్ఞను మీరి తప్పు చేశాడో అప్పుడే మనిషి మనశ్శాంతిని కోల్పోయాడు. ఎప్పుడైతే మనం తప్పు చేస్తున్నామో, మనం ఎప్పుడైతే పాపం చేస్తున్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెడుతున్నామో, ఎప్పుడైతే మనము మన స్వనీతిని ఎన్నుకొని మన ఇష్ట ప్రకారము మనం బ్రతుకుతున్నామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా దేవుణ్ణి పక్కన పెట్టి మన ఆలోచనలను ఆధారం చేసుకొని మనము ముందుకు వెళ్తున్నామో, అప్పుడే మనిషికి మనశ్శాంతి కొదవవుతుంది. ఏదెన్ తోటలో దేవుడు ఆదాము అవలను ఉంచాడు, మన ప్రారంభ తల్లిదండ్రులైన ఆదాము అవలను ఉంచాడు. ఆదాము అవలను దేవుడు ఉంచాడు, ఉంచి వారికి ఆజ్ఞాపించాడు, ఈ తోటలో ఉన్న వృక్ష ఫలములన్నింటినీ మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను మాత్రం మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఎప్పుడైతే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడో, పండు తిననంత వరకు వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారండి. పండు తిననంత వరకు, పాపం చేయనంత వరకు ఆ ఏదెను తోటలో ప్రశాంతముగా, హాయిగా, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి అప్పుల బాధలు లేవు, ఎలాంటి కుటుంబ సమస్యలు లేవు, ఎలాంటి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు లేవు. దేవుడు వారిని చాలా చక్కగా చూసుకుంటున్నాడు. ప్రతి చల్లపూట దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఆనందంగా, సంతోషంగా ఉంటున్నారండి. కానీ ఆ ఏదెను తోటలో దేవుడి మాటను పక్కన పెట్టి దెయ్యం మాటకు ఎప్పుడైతే చెవినిచ్చారో, తప్పు చేశారో, ఆజ్ఞను అతిక్రమించారో, అప్పుడు వారిలో మనశ్శాంతి లేకుండా పోయింది. పండు తిననంత వరకు హాయిగానే ఉన్నారు, పాపం చేయనంత వరకు ఆనందంగానే ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారో వారు భయం వచ్చింది, వారిలో మనశ్శాంతి కొదవైంది. 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలిగితే, చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, తప్పు చేసిన తర్వాత దేవుడైన యెహోవా స్వరము విని వారు దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా స్వరం వినివారంట
ఆ యొక్క తోట చెట్ల మధ్యలో ఆయన స్వరం విని తోట చెట్ల మధ్యను దాక్కున్నారు. ఎందుకు వారిలో భయం ఏర్పడింది? ఆ స్వరం వినగానే వీరు ఎందుకు భయపడారంటే పాపం చేశారు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావా నేను? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటునని భయపడి దాగుకుంటున్నా నేను. అందుకు ఆయన, నీవు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటుని. ఇద్దరికి భయం వచ్చింది. ఎందుకు భయం వచ్చిందంటే వారిరువురు తప్పు చేశారు కాబట్టి వారికి భయం వచ్చింది. అంటే ఎప్పుడు మనకి భయం వస్తుందో, ఎప్పుడు మనకి బాధ వస్తుందంటే దేవుని మాటను మనము ఎప్పుడైతే విసర్జిస్తామో, దేవుని మాటకు ఎప్పుడైతే మనము చెవినివ్వమో, అప్పుడు మనకు మనశ్శాంతి కొదవుతుందండి. మనశ్శాంతి ఉండదండి. ఎప్పుడు మనకు మనశ్శాంతి ఉండదంటే దేవుని మాట విననప్పుడు మాత్రమే మనకు మనశ్శాంతి ఉండదు. వినకపోతే మనశ్శాంతి ఉండదు. తప్పు చేసిన వాళ్ళు చూడండి, మనశ్శాంతి ఉండలేరు. కాబట్టి ఈ మనశ్శాంతి దేవుడి మాట వినకపోవటం వలన, అన్ని మాటలు వింటాం కానీ దేవుడి మాటే మనం వినం. దేవుని మాట విననప్పుడు, మనశ్శాంతి కోల్పోయినప్పుడు మరి ఎవరి మాట వింటామంటే దెయ్యం మాట వింటాం. ఇంకెందుకురా నువ్వు చచ్చిపో అనేది. అది తప్పు చేయనంత వరకు ఏం చేసిద్ది అంటే అది తప్పు చేయి అని ఎంటబడిద్ది. తప్పు చేసేంత వరకు నిన్ను విడిచిపెట్టదు, ప్రోత్సహించిద్ది. తప్పు చేయి యేసుప్రభుని అప్పగించు అని ఇస్కరియోతు యోధా వెంటబడింది. అప్పగించాడు, దాని పని పూర్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక మళ్ళా శోధిస్తుంది. ఎందుకు రక్షకుడిని నువ్వు మంచివాడిని అప్పగించావు, ఇంకెందుకు, చచ్చిపో అని శోధిస్తూ ఉంటుంది. అందుకని ఆయన ఒక ఉరికొయ్య చూసుకున్నాడు, ఉరేసుకొని చచ్చిపోయాడు యోధ. దేవుని యొక్క మాటల చొప్పున, దేవుని యొక్క ఆలోచన చొప్పున బ్రతికే ప్రతి మనిషి పాపానికి దూరంగా ఉంటాడండి. పాపానికి దూరంగా ఉంటాడు, దాన్ని చేయడు. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో నీకు మనశ్శాంతి ఉండదు. అదే చెబుతున్నాడు గ్రంథకర్త. పాపము ప్రధానమైనటువంటి నీకు మనశ్శాంతి ఉండకుండా ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటది? పాపం. దేవుని మాట వినకపోవటం. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? మీరు ఈ తోట చెట్ల ఫలములో ఏ వృక్ష ఫలమునైనా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు అన్నాడు. కానీ వీళ్ళేం చేశారు? ఆయన మాట పక్కన పెట్టారు, ఆయన మాటలను తిరస్కరించారు. ఏమైందని అనుకున్నారు. తప్పు చేశారు, మనశ్శాంతిని కోల్పోయారండి. దేవుని ఆజ్ఞను అతిక్రమించటం అంటే చచ్చిపోవటం, దేవునికి దూరం అవటం. చచ్చిపోయారు అంటాడు. పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిపోయారు అంటాడు. తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అంటున్నాడు. చచ్చిపోయిన వాళ్ళు మనం మరలా బ్రతికించలేమండి. ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషిని మనం బ్రతికించలేము. అంటే పాపం అంటే అంత భయంకరమైనది. కాబట్టి ఆ పాపాన్ని మనము చేయకూడదు, పాపానికి దూరంగా ఉండాలి. ఎందుకు మనం పాపానికి దూరంగా ఉన్నంతకాలం మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
పాపానికి దూరంగా ఉన్నంత కాలము మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఏ తప్పు చేయని వాళ్ళు చూడండి చాలా ధైర్యంగా ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు చూడండి, ఆ తప్పును కప్పి పెట్టడానికి 100 తప్పులు చెబుతూ ఉంటారు. మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. ఒక చోట కుదురుగా కూర్చోలేరు, ఒక చోట కుదురుగా మాట్లాడలేరు. తప్పు చేసిన వాళ్ళు ఏదన్నా అదిగో పలానా చోట నువ్వు ఉండవు కదా అంటే, లేదు ఎప్పుడు చెప్పాను, నేను కాదు అంటారు. ఆ తప్పును కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడతారు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నుండును అంటాడు. ఆ ధైర్యం మనలో ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మనము పాపానికి దూరంగా ఉంటామో అప్పుడు ఆ ధైర్యం మనలో ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్పాడు ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు చాలామంది. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము ఆయన చెబుతున్నాడు. 11వ అధ్యాయం 10వ వచనం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయము నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో. నీ దేహాన్ని చెరిపేస్తుంది అది, నీ దేహమునకు అనారోగ్యం తెస్తుంది అది. కాబట్టి నువ్వు దాన్ని ఏం చేయాలంటే తీసివేసుకో, ఆ అలవాటు నువ్వు తీసివేసుకో అని దేవుడు చెబితే, పాపము చేయటమే మనశ్శాంతిని కోల్పోతున్నాడు మనిషి. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించే మనశ్శాంతిని కోల్పోతున్నాడు మనిషి. ఆ పాపము చేసి ఆ మనశ్శాంతిని కోల్పోయిన మనిషి మరలా ఇంకొక పాపం చేసి ఆ మనశ్శాంతి పోవటానికి మందు తాగుతున్నాడు. నీ దేహమును చెరిపే దానిని నువ్వు తొలగించుకోమని అన్నాడు కదా. తొలగించుకోమంటే నీ దేహాన్ని చెరుపుతుంది అది. దేవుడు నీకు దేహాన్ని దేవుడు నిర్మించాడు, నీ అవయవాలు దేవుడు నిర్మించాడు. ఏమి త్రాగితే ఆ అవయవాలు బాగుంటాయో ఆ దేవుడికి తెలుసు. కాబట్టి ఆ డిజైనర్ దేవుడే. కాబట్టి మీ అవయవాలు పోగొట్టుకోకండి అని ఆయన, నీరు తాగండి, మంచినీరు తాగండి అని దేవుడు ప్రకృతిలో మంచినీటిని ఇస్తే దానిని మందుగా మార్చుకొని ఆ మందు తాగుతూ, ఇందాకేమన్నాడు 11:10 ఆయన జ్ఞాని అండి. ఆయన జ్ఞాని, సొలొమోను గారు జ్ఞాని. జ్ఞానవంతుడి మాటలు వినాలి. జ్ఞానవంతుడి మాటలు వింటే జ్ఞానం సంపాదించుకుంటావు. జ్ఞానం లేనివాడు మాటలు వింటే జ్ఞానాన్ని కోల్పోతావు. నిన్ను ప్రేమించే వ్యక్తి నీకు మంచిగా చెబుతాడు. నిన్ను ప్రేమించే వ్యక్తి నువ్వు బాగుండాలని కోరుకుంటాడు, నీ కుటుంబం బాగుండాలని కోరుకుంటాడు. నిన్ను ప్రేమించే వ్యక్తి నీ కుటుంబం బాగుని కోరుకుంటున్నాడంటే అతడు మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు. మన గురించి ఆలోచించే వారిని, మనకు మంచి చెప్పేటటువంటి వారిని ఎప్పుడు మనం దూరం పెట్టుకోకూడదండి. మనకు మంచి చెప్పేవారిని, మన గురించి ఆలోచించే వారిని మనం ఎప్పుడు దూరం పెట్టుకోకూడదు. ఆ మాటకు మనం చెవినివ్వాలి, వినాలి. ఎందుకంటే నీ గురించి, నీ కుటుంబం గురించి లోకములో ఎవరు ఆలోచించరు. ఏదైనా నీ నుండి వస్తే ఎవరైనా నీ దగ్గర డబ్బున్నంత వరకే, నీ దగ్గర ఏదైనా ఉంటే నీ చుట్టూ చేరతారు, పోతే నీకు దూరం అయిపోతారు. ఒక సేవకుడు మాత్రమే నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల గురించి, మీ ఆరోగ్యాల గురించి ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. మిమ్మల్ని కాపాడమని ప్రతిరోజు దేవుడికి ప్రార్థిస్తూ ఉంటాడండి. కాబట్టి ఈ మంచి మాట ఈ మంచి మాట మాకు ఉపయోగకరం కాదు. మీకేం ఉపయోగం? మీ కుటుంబాలకే ఉపయోగం, మీ బిడ్డలకు, మీ భార్య బిడ్డలకే ఉపయోగం. ప్రకటించే మాకేం ఉపయోగం లేదండి. ఒక మంచి మాట చెప్పటం వలన, మంచి మాట అంటే మా మాట కాదు, అది కూడా దేవుడు మన కోసం రాయిచ్చినటువంటి దేవుని మాటే.
ఆ మాట విని మారు మనసు పొందితే మీ కుటుంబాలు మీరే బాగుంటారు. మాకు వచ్చేదేమీ లేదు, ఒక మాట చెప్పేవాళ్ళం మేము అంతే. సంతోషంగా ఉండారా, మంచిది అని చెప్పేవాళ్ళం. ఇంకొక కుటుంబం గురించి ప్రార్థన చేసేవాళ్ళం. అంటే ఇలా ప్రతి కుటుంబాలను మార్చుకోవాలి మనం. తప్పులు అందరూ చేస్తారు, తప్పు చేయనటువంటి వారు ఎవరు లేరు. ఏదో ఒక రూపంలో మనము ఆ యొక్క అలవాటు నుండి ఆ మనిషిని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎన్నన్నా, తిట్టినా, కొట్టినా, హింసించినా, దూషించినా ఆ మనుషులను మనం మార్చుకునే పనిలో ఉండాలి బ్రతికినంతకాలం, మనకి తప్పదేక. కాబట్టి ఆహారము కాని దానికి మీరెలా రోకలిస్తారంటున్నాడు 55:2. అంటే ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ. నీ దేహమును చెరుపు దానిని నీ నుండి తొలగించుకో. నీ దేహాన్ని చెరిపివేస్తుంది అది. పంటలో ఒక పురుగు పడింది అనుకో, ఆ పురుగు పంటకు నాశనం చేస్తుంది. ఆ పంటను నాశనం చేస్తుంది కాబట్టి ఆ పురుగును చంపాలి. పంటను నాశనం చేసే పురుగు పంటకు పట్టినప్పుడు ఆ పంటలో ఉన్న పంటను నాశనం చేయకూడదు, ఆ పురుగు చావాలి. ఆ పురుగును ఏ మందు వేస్తే చనిపోతుందో ఆలోచించి ఆ మందు వేస్తూ ఉంటాడు రైతు. అలాగే నీలో ఒక ఆలోచన ఉంది, నీకు మనశ్శాంతి లేదు. దానికి మనశ్శాంతి పోవటానికి ప్రధానమైన కారణం, మనశ్శాంతిగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలంటే మందు తాగు అంటున్నారు చాలామంది. మందు నీకు మనశ్శాంతిని ఇవ్వదు. మందు వలన నీకు అనేక సమస్యలు వచ్చి పడతాయి. మనిషి అవుతాడు మందు తాగు బ్రదర్ అని, వెళ్ళిపోతాడు, ఆడి దారి నాడు వెళ్ళిపోతాడు. తర్వాత సమస్యలు నీకు ఏం సమస్యలు వస్తాయో తెలుసా? సామెతల గ్రంథం. ఈయన కూడా ముందు మంచి మద్యపాన ప్రియుడు అండి, సొలొమోను గారు కూడా. ఆయనే చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు చూద్దాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుకుందాం. సామెతలు 23:29. ఇక్కడ 6 ప్రశ్నలు వేస్తున్నాడు ఆయన, సొలొమోను గారు 6 ప్రశ్నలు వేస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్నలో చూడగలిగితే, ఎవరికి శ్రమలు ఎవరికి అంటున్నాడు. ఎవరికి దుఃఖం ఎవరికి అంటున్నాడు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, గొడవలు ఎవరికి వస్తాయి చెబుతున్నాడు. ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. 6 ప్రశ్నలు వేశాడు. ఏమేమి ప్రశ్నలు? శ్రమలు 1 శ్రమ, 2 దుఃఖము, 3 జగడములు, 4 చింత, 5 హేతు లేని గాయాలు, 6 మందదృష్టి. ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలు 90% మద్యం తాగి చేసేవేనండి. మద్యము తాగి చేసేటటువంటివి ఈ నేరాలన్నీ. ఒక అతని ముందంట ఒక చిన్నపిల్లని ఉంచాడంట, ఒక స్త్రీ ఉన్నదంట, ఒక మద్యం బాటిల్ ఉందంట. 3 ఆప్షన్స్ ఉన్నాయి అతనికి. ఏంటి? ఆ చిన్నపిల్ల ఉంది, ఆ చిన్నపిల్లను చంపు, లేకపోతే ఒక స్త్రీ ఉంది, ఆమెతో వ్యభిచరించు, లేకపోతే ఇదిగో ఈ మద్యం ఉన్నది, ఈ మద్యం తాగు అని అన్నారంట. అతడు అతను ఈమె చిన్నపిల్ల కదా, ఎప్పుడది మద్యం తాగినప్పుడు ఆలోచన, చిన్నపిల్ల కదా, ఇతను చంపకూడదు కదా అని ఆలోచించాడు. నరహత్య చేయకూడదు కదా, చిన్నపిల్ల కదా అని ఆలోచించాడు. తర్వాత ఒక స్త్రీతో వ్యభిచారం చేయమని అంటే తప్పు కదా, అది నాకు భార్య ఉన్నది కదా, వ్యభిచారం చేయటం తప్పు కదా, నేరం కదా అని ఆలోచించాడు. 3వ దానికి వచ్చేసరికి మద్యం ఉన్నది, అమ్మయ్య దీన్ని తాగితే ఏ సమస్య ఉండదు అని అనుకున్నాడంట.
అది తాగాడంట, మద్యం తాగాడు. ఆ మద్యం మత్తులో ఆమెను చెరిచివేశాడు. చెరిచివేస్తుండగా ఆ చిన్నపిల్ల చూసింది కాబట్టి ఆ చిన్నపిల్లను చంపేశాడు. అంటే చూడండి, ఒక దాన్ని చేయటం వలన 3 నేరాలు. ఒకటి మద్యం తాగావు, తర్వాత వ్యభిచరించావు, ఆమెను చెరిచేసావు, చూసిందని చిన్నపిల్లను కూడా చంపివేశావు. వీటన్నిటికి కారణం మందదృష్టి అన్నాడు. అందుకే ఎవరికి మందదృష్టి ఏం మాట్లాడితే వారికి తెలియదండి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నాతో, చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడంటే అది లేనప్పుడు అస్సలు మాట్లాడరు. ఆ మందు వేసుకున్నప్పుడు చాలా మాట్లాడుతూ ఉంటారు. నా స్నేహితులు చాలామంది ఉన్నారు. అది మానుకోండి అని చెబుతుంటే వాళ్ళు దాని నుండి బయటకు రాలేని స్థితిలో ఉంటున్నారు. అదేమంత బలమైన ఇదేమి కాదండి. మానాలి అంటే మానుకోవచ్చు. డాక్టర్ చెబుతాడు రోగం వచ్చింది నువ్వు మానుకో అంటే కొన్ని పథ్యం చేస్తాం మనం. ఈ పథ్యం చేయాలండి. ఎందుకంటే లేకపోతే నువ్వు రేపు అవయవాలు పాడైపోయి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే నీ ఆస్తులు అమ్మినా కానీ నిన్ను బ్రతికించలేవు. ఒకవేళ బ్రతికినా కానీ ఆ అప్పులు తీర్చుకోలేక నువ్వు జీవితాంతము బాధపడుతూనే బ్రతకాలి. కోరికొని కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి? శ్రమలో మందు తాగిన వాళ్ళకి శ్రమలో, మందు తాగే ఇంట్లో శ్రమలే, బాధలే, హింసలే. ఆ కుటుంబం ఒక వ్యక్తి మందు తాగే వ్యక్తి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో బాధలు, శ్రమలు అంటున్నాడు. ఏం చెప్పట్లేదు, బైబిల్ చెబుతుంది. ఎవరికి మంద దృష్టి, ఎవరికి జగడములు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువానికే కదా. చెప్పాను అంతకుముందు, అమ్మినోడికి డబ్బులు, తాగినోడికి జబ్బులు, తీర్చడానికి అప్పులు. ఏమంటే జబ్బు వచ్చిన తర్వాత జబ్బును పోగొట్టడానికి అప్పులు. అప్పులు ఎక్కువైతే తప్పులు ఎక్కువ అవుతాయి. మిమ్మల్ని ప్రేమించే చెబుతున్నాను, ఆజ్ఞను అతిక్రమించకండి. దేవుని ఆజ్ఞను అతిక్రమించి నీకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుద్ది అంటే ఇదిగో ఈ అలవాటు నువ్వు మానుకొని కుటుంబంతో నేను ఏం నన్ను బట్టి మీరు సంతోషంగా ఉన్నారని కుటుంబాన్ని అడగండి. నువ్వు సంతోషంగా నువ్వు ఆ అలవాటును మానుకో, అంతకు మించినటువంటి ఆనందం మాకు లేదు అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనశ్శాంతి నువ్వు ఎక్కడ దొరుకుతుందంటే నీకు దేవుని యొక్క మాటను అతిక్రమించినప్పుడు నువ్వు మనశ్శాంతి కోల్పోతావు. ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయండి. దేవుని చిత్తం అయితే మరొక దినాన మనము నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.